నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. శ్రీ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణుడు తన యొక్క అమాత్యులైనటువంటి వాడితో మాట్లాడుతూ తాను సీతాపహరణం అనేటువంటిది చేసినటువంటిది అందరికీ తెలుసు, అందరికీ చెప్పాను నేను. కానీ కుంభకర్ణుడికి మాత్రం అప్పుడు తెలియలేదు. ఎందుకంటే కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రలో ఉంటాడు. అందుకని ఈ రోజుతో అతని నిద్ర అయిపోయింది అని అంటున్నాడు అనమాట. అహం తు ఖలు సర్వాన్ వః సమర్థయితుముద్యతః కుంభకర్ణస్య స్వప్నాన్నే ఇమం అర్ధమచోదయం అని. అయం హి సుప్తః
పుష్య షణ్మాసాన్ కుంభకర్ణో మహాబల సర్వశస్త్రభృతాం ముఖ్య స ఇదానీం సముత్థిత. 6 నెలలు నిద్రపోయినటువంటి వాడు ఇవాళ ఇప్పుడే లేచాడు. ఆ నిద్ర ఇవాళతో అయిపోయింది. కాబట్టి ఈ 6 నెలల్లో జరిగినటువంటి వృత్తాన్ని తెలియదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భం ఏమిటో నేను కుంభకర్ణుడి కోసం చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ఇయం చ దండకారణ్యాద్ రామస్య మహిషీ ప్రియ రక్షోభిశ్చరితోద్దేశే ఉద్దేశాత్ ఆనీత జనకాత్మజ. అక్కడ రాక్షసులైనటువంటి వాడు మనవాళ్ళందరూ కూడా చెరుస్తూ ఉండేటువంటి దండకారణ్యం అక్కడి నుంచి రాముని యొక్క ప్రియమైనటువంటి భార్య జనకు నందిని అయినటువంటి జనక కుమారుని అయినటువంటిది అటువంటి సీతని నేను హరించి తీసుకొచ్చాను అంటే వాడు చాలా గొప్ప కార్యంగా చెప్తున్నాను అన్నమాట దాన్ని. సామే నశ్యాం ఆరోఢుం ఇచ్చతి అలసభాగిని త్రిషు లోకేషు చ అన్యామే న సీతా సదృశీ తథా. త్రిషు లోకేషు 3 లోకాల్లో కూడా నమే అన్య సీతా సదృశీ తథా, సీతతో సమానమైనటువంటిది ఇంకెవరు ఏ స్త్రీ కూడా 3 లోకాలు నాకు కనబడలేదు. అంటే వీడు చెప్పేటువంటి దాంట్లో ఒకటి నిజమే. లోపల సీతతో సమానమైనటువంటి వాళ్ళు ఏ లోకంలో ఉంటారో ఆవిడ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి అయితే, కానీ వీడి అర్థం పాపం ఈ సర్ఫేస్ మైండ్లో ఉన్నటువంటి అర్థం వేరు. ఆవిడ మీద ఉన్నటువంటి కామం కదా వీడికి ఉన్నటువంటిది. అందుకని ఆవిడతో సదృశమైనటువంటిది అంటే ఆవిడతో సమానమైనటువంటి అందం కలిగినటువంటిది, నా మనస్సును తోచినటువంటిది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాడికి. అలాంటిది ఇంకెవరూ లేరు. కాబట్టి అయితే ఆమె మే శయ్యాం ఆరోఢం నా ఇచ్చతి, నాతో ఒకే శయ్యలో నాతో పడుకోవడానికి ఒప్పుకోవట్లేదు ఆవిడ. అది ఆవిడ చేసిన అపరాధం. అందువల్ల ఆవిడ అల్పభాగిని, ఎంతో సౌభాగ్యం అనుకున్నటువంటిది. అందరూ స్త్రీలందరూ నేను పట్టుకొచ్చిన వాళ్ళందరూ నాతో ఉంటే ఆ సౌభాగ్యం అనేది ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నటువంటిది అలసభాగిని అంటున్నాడు. తను మధ్య పృథుశ్రోణి శరదిందు నిభానన హేమబింబ నిభా సౌమ్య మాయేవ మయ నిర్మిత. వీడు ఆవిడ వర్ణిస్తున్నాడు. తను మధ్య అన్నాడు అంటే మంచి శరీరం యొక్క సౌష్ఠవం అనేటువంటిది, మధ్య భాగం అనేటువంటిది అంతా కూడా చక్కగా ఉన్నటువంటిది అని. మనకి తనుమధ్య అనేటువంటి పదం ఎందులో ఉందండి? లలితా సహస్రనామం తనుమధ్య తమోపహ, అమ్మవారి యొక్క నామంలో ఉన్నటువంటిది తనుమధ్య అనేటువంటిది. వాడు అదే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. వాడు తెలియకుండానే అమ్మవారి స్తోత్రం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడంటే వీడి మనస్సు ఇక్కడ మనస్సులో కామంతో వీడు వర్ణిస్తున్నాడు, కానీ వీడు చేస్తున్న స్తోత్రమే జగన్మాత అయినటువంటి అమ్మవారిని. అది ఇక్కడ తమాషాగా ఉంటుంది. పృథుశ్రోణి, సుశ్రోణి మొదలైనటువంటివన్నీ పదాలు అందులో ఉన్నాయి. అలాగే శరదిందు నిభానన, శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రభ ఎలా ఉంటుందో దాంతో సమానమైనటువంటి ఆనందం కలిగినటువంటిది. హేమబింబ నిభాస్ ఆవిడ. హేమబింబం అంటే బంగారం రంగులో ఉన్నటువంటిది, అటువంటిది ఆవిడ. సౌమ్య, చాలా చక్కటి రూపం కలిగినటువంటిది, కోమలమైనటువంటిది. ఇంకా ఏమన్నాడు? మాయేవ మయ నిర్మిత, మయుడి చేత నిర్మింపబడినటువంటి మాయ లాగా ఉంటుందండి. అందుకే ఆవిడ మాయాస్వరూపిణి. మాయా అనేటువంటి పదం కూడా మనకు లలితా సహస్రనామం చాలాసార్లు వచ్చింది. అందుకని ఆవిడ మాయేవ మయ నిర్మిత, మయుడు
అనేటువంటి వాడు నిర్మించినటువంటి మయుడు నిర్మించడం ఏమిటి అంటే మనకి జీవుల యొక్క భౌతిక శరీరాలన్నీ ఎలా నిర్మింపబడుతున్నాయి అని ప్రశ్న వేస్తే మనం మరి మోడర్న్ సైన్స్లో ఉన్నటువంటిదంతా కూడా దాని పెద్ద చాలా అదేమిటంటే అది శుక్రము శోణితము ఇవన్నీ ఆ యొక్క సంయోగము దానివల్ల అవన్నీ కూడా ఏర్పడతాయి. అవును నిజమే, ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడడం అంటే ఏర్పడతాయి అంతే. ఎందుకు ఏర్పడతాయి చెప్పలేకపోతే ఇంకెందుకు. కాదు ఎవరు ఏర్పరిచేవాళ్ళు పో నేను చెప్పండి. నువ్వేమైనా సృష్టిస్తున్నావా అంటే సృష్టించేందుకోసం ప్రయత్నిస్తున్నాం, సృష్టికి ప్రతిసృష్టి చేయడం కోసం ప్రయత్నిస్తూనే ఉండండి, మంచిదే. అది అంటే కెమికల్గా కాంబినేషన్తో అందులో ఉన్నటువంటి అంతా వాటన్నిటినీ కూడా విభాజ్యమైనటువంటి విధంగా అంటే ఎనాలిసిస్ చేసేసి సువిభాజ్యంగా దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఏమిటి, కెమికల్ కాంబినేషన్స్ ఏమిటి అన్నీ కూడా చేసి ఆ కాంబినేషన్స్ మీరు కెమికల్గా బిల్డప్ చేసుకొని సృష్టిని చూపించండి. పాప అదే ప్రయత్నంలో ఉన్నారు అప్పటికి ఎప్పటికీను, కానీ అదేం సాధ్యం కాదు. కానీ ఎవరు దీన్ని ఎలా నిర్మాణం అవుతుంది, జీవుల యొక్క ఆకారాలు అలాగే ఉండమనేటువంటిది ఎలాగవుతుంది, ఎలా సాధ్యమవుతుంది, దీని గురించి చెప్పినటువంటి శాస్త్రం అనేటువంటిది ఆధునికమైనటువంటి జీవశాస్త్రం జంతుశాస్త్రంలో ఏం కనబడదు మనకి. లేదా రసాయనిక జంతుశాస్త్రం దాంట్లో కూడా కనబడదు. ఎందులో చూసినా కేవలం భౌతికమైనటువంటి కక్షని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే కనబడేటువంటిది కాదు, తెలియదు. అది ఎలా తెలుస్తుందంటే ఇది తెలిసినటువంటి శాస్త్రం ఉంది, అదే వేదం అనేటువంటిది. ఈ శాస్త్రాలన్నీ కూడా వేదిక్ సైన్స్, దానిలో అంత వివరంగా ఉన్నటువంటిది. ఈ జంతువుల యొక్క ఆకారాలన్నీ ఎలా ఉండాలంటే షేప్ కాన్షియస్నెస్ అంటారు. ఆయన విశ్వకర్మ అనేటువంటి ఆయన తయారు చేస్తాడు. ఆ విశ్వకర్మ అనేటువంటి ఆయన జీవుల యొక్క సమస్త జీవుల యొక్క ఆకారాలు భౌతికమైనటువంటి ఆకారాలు ఎలా ఉండాలనేటువంటి నిర్ణయించి ఆ ఆకారాన్ని ముందు సూక్ష్మమైనటువంటి కక్షలలో తయారు చేస్తారు. అంటే ఎలాగైతే ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇల్లు కట్టడానికి ప్లాన్ అనేటువంటిది ముందు ఆ ఆర్కిటెక్ట్ అనేటువంటి ఆయన యొక్క మనస్సులో ఏర్పడుతుందో అది భౌతికంగా ఏం కనపడదు కదా. మనం చూస్తే ఉట్టి ఖాళీ జాగా కనబడుతుంది మనకి. ఆ ఆర్కిటెక్ట్ అనేటువంటి ఆయన అక్కడ చూస్తే ఆయనకి ఆ బిల్డింగ్ మొత్తం స్ట్రక్చర్ అంతా అక్కడ కనబడుతుంది, ఎక్కడ మనస్సులో అది. అందుకని అక్కడ ఏర్పాటు చేసేటువంటి ఆ లెవెల్లో ఆయన విశ్వకర్మ. ఆ తర్వాత దాని ప్రకారం ఈ ఆకారాలని ఇలా షేపింగ్ అనేటువంటిది వాటి ప్రకారం నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేప్పటికి శక్తిమయమైనటువంటి కక్షలో వచ్చేప్పటికి తయారు చేసేటువంటి ప్రజ్ఞ ఉంది, ఆయన త్వష్ట అంటారు. తర్వాత అంటే మూసలా తయారవుతుంది అన్నమాట అక్కడ. అప్పుడు దాంట్లోకి బిల్డింగ్ మెటీరియల్ అనేటువంటి తెచ్చి దాంట్లో పెట్టి దాని అంతటినీ కూడా స్ట్రక్చర్ తయారు చేసేటువంటి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన పేరు మయుడు. ఎక్కడి నుంచి తెస్తాడు ఈ మెటీరియల్ అంతానంటే బిందుసరం నుంచి తెస్తాడు అన్నారు. బిందుసరం ఎక్కడుందండి లొకేషను, గూగుల్లో లొకేషన్ పెట్టండి. నేను గూగుల్లో లొకేషన్ పెడితే కనబడేటువంటిది కాదు సరస్సు అనేటువంటిది. బిందుసరము అంటే అర్థం బిందు అనేటువంటిది ఒక ప్రజ్ఞామయమైనటువంటి కేంద్రము. ఒక ప్రాణి అనేటువంటిది కానీ ఎవరైనా సరే ఎలా ఏర్పడాలంటే ఒక సూర్యుడుగా సౌర కుటుంబం కానీ అయితే అందులో ఉన్నటువంటి మిగిలినటువంటి కానీ ఏర్పడాలంటే ముందు ప్రజ్ఞామయమైనటువంటి కేంద్రం సెంటర్ అనేటువంటిది ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఇవన్నీ కూడా కట్టుకుని వస్తాయి.
సెంటర్ చుట్టూ. సెంటర్ అనేటువంటిది కేంద్రం ఏర్పడితే దాని చుట్టూ పరిధిగా మిగతా అన్నీ ఏర్పడతాయి. అందుకని జీవుల్లో కూడా ఆ శుక్ర శోణితములైనటువంటివి, అది బిందు స్వరం అంటారు దాన్ని. అక్కడి నుంచి జీవుడు యొక్క ఆకారాలన్నింటినీ కూడా కట్టుకుంటూ వస్తాడట మయుడు అనేటువంటి ఆయన, ఆ మేసన్ గారు. అందుకని అక్కడి నుంచి తెస్తాడు ఈ మెటీరియల్ అంతా కూడాను తెచ్చిపెట్టి అక్కడి నుంచి అన్నిటినీ ఆకారాలన్నింటినీ కూడా తయారవుతాయి భౌతికంగాను తల్లి గర్భంలో. మరి ఇదంతా తయారవుతున్నాయా అవట్లేదా? అవుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఈ స్ట్రక్చర్లా తయారవుతుంది, ఎంబ్రియో ఎలా ఉంటుంది, ఆకారాలు ఇవన్నీ చెప్పగలరు. కానీ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి అనేటువంటి చెప్పగలరా? చెప్పడానికి ఇప్పుడున్నటువంటి సైన్స్ చెప్పగలదా? ఎప్పుడు చెప్పగలదంటే ఈ హయ్యర్ సైన్స్ అనేటువంటి దానితో లింక్ చేసుకుంటే చెప్పగలదు. ఈ ప్రజ్ఞలు అనేటువంటి వాళ్ళే దేవతా గణం అనేటువంటి వాళ్ళు, ప్రజాపతులు మొదలైనటువంటి వారు ఉంటారు. వాళ్ళు మహాప్రజ్ఞలైనటువంటి వాళ్ళు. ఈ సృష్టి మొత్తంలో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. మరి మనకి ఎప్పుడు కనబడలేదే ఈ ప్రయోగశాల అంటే, ఈ మొహం నీకు కనబడినాక ఆ ప్రయోగశాల నీ కళ్ళకి అది ఎక్కడుందో కనిపించేంత శక్తి నీ కళ్ళకు ఉందా? భౌతికమైనటువంటి కళ్ళకి ఉండదు, లిమిటెడ్ ఇది. అందుకని అలాగా ఈ శుశ్రోణి ఇవన్నీ కూడా అదే మయ నిర్మిత అంటే మయుడి చేత నిర్మింపబడింది అనేటువంటిది. అయితే వీడు మాయేవ మయ నిర్మిత, మరి అంతా కూడా మాయలాగే ఉంటుంది. మనకేం కనబడినట్టుగా ఉంటుంది, కానీ కనబడినట్టుగా ఉన్నటువంటి దాంట్లోంచి ఇదంతా కనబడేది ఏర్పడుతుంది. సరే తమాషా మిస్టరీ అంతాను. ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ ఇంటూ అపరెంట్ సంథింగ్నెస్ అని చెప్పి ఒక మహాద్రష్ట అయినటువంటి ఆయన పరమగురు పైథాగరస్ అనేటువంటి ఆయన చెప్పాడు. ఈ సృష్టి మొత్తం అనేటువంటిది ఎలా వస్తుంది అని. ఏమీ లేనట్టుగా ఉంటుంది ఆకాశంలో, కానీ అన్నీ ఆకాశంలోనే ఉంటాయి. అన్నీ ఉన్నట్టుగా ఉన్నటువంటి దాంట్లోకి షేప్లోకి వస్తుంది. అదే మాస్టర్ గారు గోదావరి భవన్లో కూడా ఏమీ లేనట్టు గగనాన ఇమిడి ఉండి, అక్కడ ఆ గగనం అంటే ఆకాశం, దాంట్లోంచి అన్నీ ఉన్నట్లుగా ఉన్నటువంటి దాంట్లోకి వస్తుంది సృష్టి మొత్తం అని. అదంతా కూడా నా యొక్క ఆయన గోదాదేవికి ఆయన చెప్తూ ఉంటాడు భగవంతుడు శ్రీకృష్ణుడు. ఇదంతా కూడా నా యొక్క ప్లాన్ ప్రకారం ఇలా వస్తుంది అని. అలాగా మయ నిర్మిత అని వీడు ఇదంతా కూడా రావణాసుడికి సూపర్ఫిషియల్ ఉన్నటువంటి మనసులో తెలుస్తాడని తెలియదు, కానీ వాడు వెనకాల వైకుంఠంలో ద్వారపాలకుడు, వాడికి అని తెలుసు ఇదంతా. ఎందుకంటే స్వామి యొక్క సన్నిధి కదా. అందుకని ఆటోమేటిక్గా వాడి నోటి వెంట వచ్చేది ఆ స్తోత్రమే వస్తుంది, కానీ ఇక్కడ వీడి మైండ్లో మాత్రం ఇది పనిచేస్తుంది. అది విచిత్రమైనటువంటిది. ఎందుకంటే శాపం అంటే అదే అర్థం. శాపగ్రస్తుడైనటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఇదే. వాడెవడో చేయకూడనటువంటి పని చేశాడు, అంటే ఆచరించకూడనటువంటి విధంగా ఆచరించడం ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే శాపగ్రస్తులు అవుతారు. అందుకని వాడు ఏం చేశాడు, మానవుడిగా ఉన్నటువంటి వాడు కాస్త వెళ్ళి వాడు ఏదో తొండగానో ఇలా పుట్టేటవాడు కప్పగానో, కానీ వాడు ఈ హ్యూమన్ మెమరీతో పుట్టాడు. అందుకని మానవులు ఏం మాట్లాడుతున్నారో తెలుసు వాడికి, కానీ వీడు చెప్పలేడు. వాడి శాపగ్రస్తుడు కదా వాడు, వీడు మాట్లాడలేడు, ఎక్స్ప్రెస్ చేయలేడు, కానీ వీడు తెలుసు మానవులందరి మధ్యలో తిరిగి ఉంటాడు. మరి అది శాపగ్రస్తుడు అంటే ఇప్పుడు రావణాసురుడు అలా ఉన్నాడు, వాడు శాపగ్రస్తుడు అన్నమాట. వాడు సులోహిత తలౌ శ్లక్ష్ణౌ చరణౌ సుప్రతిష్ఠితౌ, ఆమె యొక్క పాదాలను వర్ణిస్తున్నాడు. దృష్ట్వా తామ్రనఖౌ తస్య దీప్యతే మే శరీరజః, ఆవిడ ఆ రకంగా ఉన్నటువంటిది, ఆవిడ చరణాలు ఎర్ర రంగులో ఉంటాయి, చిగురుటాకుల్లా ఎర్రగా ఉంటాయి చరణాలు. ఆ పాదాలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. ఆ గోల్డ్ అనేటువంటివి ఉన్నాయే అవి తామ్రవర్ణంలో ఉంటాయి, అంటే రాగి రంగులో ఉంటాయి. ఆ గోల్డ్ అనేటువంటివి రాగి రంగులో ఉన్నటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఇదన్నమాట లక్షణం, అలా ఉంటాయి.
ఆ సీత యొక్క చరణాలను చూస్తే నాలో కామాగ్ని పెరుగుతున్నాడు. అంటే జగన్మాత యొక్క చరణాలను చూస్తే ఆ చరణాలకు శరణ పొందాలన్నటువంటిది అది చేయాలి వాడు. కానీ వీడు మరి శాపగ్రస్తుడు కాబట్టి వీళ్ళు కామాగ్ని పెరుగుతుంటారు. అంటే అంటే ఏమిటంటే ఆమె యొక్క శరీరం అది చూసినప్పుడు ఇది మొత్తం విశ్వం యొక్క రూపం అనేటువంటి తెలియనటువంటిది అనమాట. అందుకని అది చూసేటి వీడి కామాగ్ని పెరుగుతుంది అన్నట్టు అది వీడు చెప్తుంది. కుతాగ్నేరర్చి సంకాశం ఏనాం శౌరీమివ ప్రభాం. ఆవిడలో ఉన్నటువంటి ఎలా ఉందంటే అగ్నిలో మనం హోమంలో నెయ్యి వేస్తున్నప్పుడు అందులోంచి వచ్చేటువంటి జ్వాల సూర్యుడి యొక్క ప్రకాశంలాగా ఉన్నటువంటిదిందే ఈవిడి యొక్క ప్రకాశం అలా ఉందిట. మరి నిజమే. మరి అలాంటప్పుడు వాడు తెలియద్దు ఆవిడ అగ్నిస్వరూపం అని, అది తెలియదు. మళ్ళీ అక్కడే ఉంది ఇబ్బంది. కామానికి ఎవడైతే బాగా దానిని బయటపడలేకపోతాడో వాడికి తెలుస్తూనే ఉంటుంది, కానీ అప్పటికి వచ్చేవాడు తెలుస్తాడు. అది ప్రభావం. పెద్ద శాపం అంటే అదే అసలు ఆ లిమిటేషన్ అన్నమాట. అగ్నిలో నెయ్యి వేస్తున్నప్పుడు వచ్చేటువంటి జ్వాలగా సూర్యుని యొక్క ఆ ప్రభ లాంటిది. సౌరీమివ ప్రభాం అంటే సూర్యుని యొక్క ప్రభ ఆవిడలో ఉన్నటువంటిది, ఆ అగ్ని శిఖలాగా వచ్చేటువంటిది. అలా ఉన్నటువంటిది ఆవిడ. ఉన్నసం విమనం వల్గు వదనం చారులోచనం పశ్యన్ అవశస్తస్యాః కామస్య వశమేధివాన్. ఆ ఉన్నసం విమలం వల్గు ఆవిడ యొక్క నాస అంటే ముక్కు, అది చూడడానికి చాలా ఉన్నతమైనటువంటి విధంగా ఉంటుంది, చాలా అందమైనటువంటి విధంగా ఉంటుంది. ఇవన్నీ చారు లోచనం, చాలా సుందరమైనటువంటి కళ్ళు ఉన్నటువంటిది. అవన్నీ పశ్యన్ చూస్తుంటే నాకు అవశః, నేను వశం తప్పుతున్నాను. నేను తస్యాహ ఆమె యొక్క అవన్నీ చూస్తున్నప్పుడు నేను అవశః కామస్య వశమే ఇవాన్, నా వశం తప్పి నేను కాముడి యొక్క వశంలోకి వెళ్ళిపోతున్నాను. అది జరుగుతుంది అన్నాడు. అంటే వాడు తన స్థితిని పచ్చిగా సభలో చెప్తున్నాడు అనమాట వాడు. అంటే వాడికి అంతా కూడా చాలా న్యాచురల్ అని వాడి ఉద్దేశం. అలా ఉండడమే న్యాచురల్ అని అనుకో, అదే మరి మూర్ఖత్వం అంటే, రాక్షసత్వం అంటే. అన్యాచురల్గా ఉంది, న్యాచురల్గా అనిపిస్తూ ఉంటుంది. క్రోధ హర్ష సమానేన దుర్వర్ణకరణేన చ శోక సంతాపనిత్యేన కామేన కలుషీకృత. క్రోధం అనేటువంటిది, కోపం అనేటువంటిది, అలాగే సంతోషం అనేటువంటిది, ఆ స్థితిలో ఆ రెండు సమానమైనటువంటి విధంగా ఉన్నటువంటిది. అలాంటిది ఏమవుతుందంటే శరీరం యొక్క కాంతిని వాటన్నిటినీ కూడా అది పాడు చేస్తూ ఉంటుంది. తర్వాత శోకం అనేటువంటిది, సంతాపం అనేటువంటిది దాని ఆవిడ మనసులోంచి వెళ్ళటం లేదు. అందువలన అంటే వీడి మనసులో ఉంది అది. ఆవిడ శోకం వాటి కనిపిస్తోంది. ఇవన్నీ క్రోధం హర్షం అయితే వీడిలో అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వీడిలో క్రోధం ఉంది, హర్షం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దుర్వర్ణకరణ శోక సంతాప నిత్యం ఆవిడ శోక సంతాపంలో ఉంటుంది. వీడికి ఆవిడ వశం అవ్వలేదు అనేటువంటిది. అందుకని కామేన కలుషీకృత, ఈ కలుషం నా హృదయాన్ని కలుషితం చేస్తోంది. ఆమె ఎందుకు కలిగినటువంటి కామం అనేటువంటి నిజమే. మరి వీడి హృదయానికి కలుషితం అయిపోతుంది కదా, మరి ప్యూర్గా ఉండేది కదా కామం ఉంటే. మనసంతా కామంలో ఉంటే వీడికి హృదయం కానీ వీడంతా కూడా మొత్తం కలుషితం అయిపోతూ ఉంటుంది.
మరి అన్నీ తెలుసు అంటే తెలిసిన మూర్ఖుడు అన్నమాట వీడు. సాతు సంవత్సరం కాలం మా మయాచిత భామిని. పైగా ఏమంటున్నాడు చూడండి, ఆవిడ సంవత్సరం కాలం గడువు అడిగిందిట. ఏమిటి వీడిని ఒప్పుకోవడానికి అంటున్నాడు వీడు. ఆవిడ గడువు పెట్టింది వీడు, కానీ వీడేం చెప్తున్నాడు, ఆవిడ నన్ను గడువు అడిగింది అంటున్నాడు పైగాను. అంటే ఏంటి అక్కడ పోనీ ఏమన్నా రహస్యంగా ఉన్న పచ్చి అబద్ధం. అక్కడ ఎవరు కూడా వచ్చినటువంటి వీడి భార్య అక్కడికి వచ్చినప్పుడే కదా వీడు చెప్పాడు, నేను గడువు ఇస్తాను, 4 రోజుల లోపల నువ్వు నాకు లొంగపోతే నేను చంపేస్తాను, నిన్ను వండించుకుని తినేస్తా అన్నాడు కూడా. ఈ సంవత్సరం లోపల కనుక నువ్వు ఇదవ్వకపోతే అని చెప్పి అన్నాడు. అంటే మరి అటువంటి వాడు ఇప్పుడేం చెప్తున్నాడు, ఆవిడ నన్ను అడిగింది, గడువు అడిగింది అంటున్నాడు పైగాను. బుద్ధినాశ అని చెప్పాడు కదా, నేను చెప్పుకున్నాను కదా, భ్రష్ట అని బుద్ధినాశం అని. ఆ బుద్ధినాశం అయినటువంటి వాడు అందుకే వాడి బిహేవియర్ అంతా మారిపోతుంది, అబద్ధం కూడా చెప్తాడు. సతు సంవత్సరం కాలం మా మయాచత భామిని ప్రతీక్షమాణ భర్తారం రామమాయతలోచన తన్మయా చారునేత్రాయ ప్రతిజ్ఞాతం వచశ్రుతం. ఆవిడ నన్ను ఒక సంవత్సరం సమయం అడిగింది. ఆ సంవత్సరం సమయం ఎందుకు అడిగిందంటే, ఈ లోపల రావుడేమో వస్తాడేమో సంవత్సరం లోపల అనేటువంటి, రాకపోతే ఈ సంవత్సరంలో వస్తే సరే అంటే ఏమంటే, రాకపోతే సరే నువ్వు చెప్పేది చేస్తా అని అర్థమా అక్కడ. అంటే పరమమూర్ఖుడు అనమాట వాడు. అసలు రాముడు రాడనుకునేటువంటిది ఒక మూర్ఖత్వం. పైగా రాముడేమో సంవత్సరం గడువు అడిగింది ఆవిడ, ఈ సంవత్సరం లోపల రాముడు రాకపోతే వాడిని మర్చిపోతుందా? అంటే వీడు ఎంత మూర్ఖత్వం చూడండి వీడు. అందుకని వీడు అంటున్నాడు అనమాట. అందుకని ఆ చారునేత్రాయ అంటే అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆవిడకి ప్రతిజ్ఞాతం నేను మాట ఇచ్చాను. సర్లే సంవత్సరం నీకు సమయం ఇస్తాను పాపం అడిగావు కదా మాట ఇచ్చాడు వీడు. ఆవిడ సంవత్సరం గడువు అడిగిందిట, వీడు సరేలే అని గడువు ఇచ్చాట సంవత్సరం అని చెప్తున్నాడు కుంభకర్ణుడితో. శ్రాంతోహం సతతం కామాద్ యాతో హయ ఇవాధ్వని కథం సాగరమక్షోభ్యం తరిష్యంతి వనౌకస. శ్రాంతోహం సతతం కామాత్ యాతో హయ ఇవాధ్వని అంటే గుర్రము, హయ అంటే గుర్రం, యాత ప్రయాణం చేసి శ్రాంత అలసిపోతుంది బాగా ప్రయాణం చేసి. అలాగా నేను ఈ కామంతో ఈ విధంగా ఈ కామంతో మానసికంగా ఇలా ప్రయాణం చేసి అలసిపోతున్నాను. అంటే వీడు అలసట కారణం ఏమిటంటే ఆవిడ కాదనుంట. అది అంటే ఎంత మూర్ఖత్వం వీడిది. అధర్మంతో కూడినటువంటిది, అసందర్భమైనటువంటివన్నీ వీడికి కలుగుతున్నాయి వీడి మనసులో. అది ఆవిడ ఒప్పుకోలేదటంటే, అది ఆవిడ ఒప్పుకోలేదు కాబట్టి ఆ కారణం వల్ల వీళ్ళు అలసిపోతున్నట్ట. వీడు ఎవడు అలసిపోమన్నాడు వెధవని, బుద్ధి లేదు వీడికి. అంటే బుద్ధినాశం అంటే అదే అర్థం. అంటే ఇక వీడు రాజ్యం లేదు, చేయాల్సిన పని లేదు, ఏం లేదు, అన్నీ కూడా దానికి ముడిపెట్టాడు అనమాట. ఆ కామం తీర్చలేదు కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇలా అలసిపోతున్నాను. అంటే ఇదంతా కూడా రాక్షసత్వం అంటే అదే అర్థం, బుద్ధి లేకపోవడం, మూర్ఖత్వం. ఇదంతా కూడా వాడు చెప్పే లాజిక్ చూడండి ఎలా ఉందో. దీనంతటికీ సీత కారణం అంటాడు అని. ఇప్పుడు ఏమంటున్నాడంటే కథం సాగరం అక్షోభ్యం తరిష్యంతి వనౌకస. వాళ్ళు ఆ వానరులు ఉన్నారే, వాళ్ళు క్షోభించడానికి వీలు లేనటువంటి సాగరాన్ని దాటి వాళ్ళేమొస్తారు, వాళ్ళ మొహం ఉన్నాడు ఎంత పెద్ద గొప్ప. మరి వచ్చాడా లేదా? వాడు వచ్చాడని తెలుసు కానీ ఏమొస్తారు వాళ్ళందరూ అంటున్నాడు. పైగాను ఏదో పెద్ద బహుసత్వ శశాకీర్ణం తౌవా దశరథాత్మజు. వానరులు సరే, వాళ్ళిద్దరు మానవులు ఉన్నారే దశరథాత్మజుడైనటువంటి వాళ్ళు ఈ సాగరాన్ని లోపల మొసళ్ళు గిసళ్ళు అనేటువంటి దాన్ని దాటి వీళ్ళు రాగలరు? అసలు ఎలా వస్తారు వాళ్ళు అని దబాయిస్తున్నాడు.
అంటే అదే మూర్ఖత్వం. అంటే హనుమంతుడు ఎలా వచ్చాడో అక్కడ తెలిసింది, గుర్తుంది కదా, వాడు ఎలా వచ్చాడు ఎలా వెళ్ళాడు అనేటువంటిది. మరి మిగిలినటువంటి వానరులు కూడా వాళ్ళని బలవంతులని తెలుసు వీడికి, లోపల మనసులో తెలియక కాదు. రామలక్ష్మణుడు కూడా అంత చేతశక్తిమంతులో తెలుసు, కానీ ఇక్కడ సభలో పెద్ద హడా చెప్తున్నాడు, తను గొప్పగా చెప్తున్నాడు అన్నమాట వాడు. అథవా కపినేకైన కృతం కథనం మహత్ దుర్జ్ఞేయ కార్యగతయో బ్రూతయస్య యథామతి మానుషాన్నో భయం నాస్తి తథాపితు విమృశ్యతాం. ఒక్క వానరుడు వచ్చాడు, వచ్చి చాలా సంహారం అవి చేశాడు. అందువల్ల కార్యసిద్ధి అనేటువంటిది మనం ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది ఏం ఆలోచించాలనేటువంటిది కొంచెం కఠినంగా ఉంది. అంటే ఒక్కడు వచ్చి ఇలా చేశాడు అంతా అనేటువంటిది ఆ విషయమే కొంచెం అందుబాటులో ఉంది వీడికి. అందుకని వాడితో అంటున్నాడు కుంభకర్ణుడితో, అందుకని ఏది ఏం చేస్తే మంచిదో అనేటువంటి నీకు చెప్తున్నాను. అందుకని నువ్వు చెప్పవలసింది నువ్వు ఆలోచించి. దుర్జ్ఞేయ కార్యగతయ, కార్యగతులు అనేటువంటివి తెలుసుకోవడం కొంచెం కష్టం ఇలాంటి దానివల్ల. బ్రూత యస్య యథాసతి, అందుకని ఏం చేయాలి అనేటువంటిది బ్రూత నువ్వు చెప్పవలసింది. మానుషాన్నో భయం నాస్తి, మరి నీకు భయం లేదు కదంటే, మానవులు వాళ్ళిద్దరి గురించి నాకు భయం లేదు అంటున్నాడు ఓ పక్కన. తథాపితు విమృశ్యతాం, అయినప్పటికీ ఆలోచించాలి ఉపాయం. మీకే అంటే నాకేమో భయం లేదని ఒక పక్కన అంటాడు, ఇంకో పక్కన ఉపాయం ఆలోచించు సరే చెప్పు అంటాడు కుంభకర్ణుడితో. అంటే భయం ఉన్నట్ట లేనట్ట, లోపల ఎందుకు తెలియదు వీడికి, నాకూడంత ఆలోచన చేస్తున్నాడు, చేయకూడని పని చేస్తున్నటువంటి తెలుసు లోపల, మరి అధర్మం అని తెలుసు. అందుకని భయం అనేటువంటి లేకుండా ఎలా ఉంటుంది, తప్పకుండా ఉండదు. అందుకనే పైకి మాత్రం డాంబికాలు పలుకుతున్నాడు వాడు. అది రావణాసుడి యొక్క పరిస్థితి. తదా దేవాసురే యుద్ధే యుష్మాభి సహితో అజేయం తేమే భవంతశ్చ తథా సుగ్రీవ ప్రముఖాన్ హరీన్ పరే పారే సముద్రస్య పురస్కృత్య నృపాత్మజౌ సీతాయా పదవీం ప్రాప్య సంప్రాప్తౌ వరుణాలయం. పూర్వం దేవతలతోనూ అసురులతోనూ అందరితో కూడా యుద్ధం అనేటువంటి జరిగినప్పుడు మీ అందరి యొక్క సహాయంతో నేను విజయం పొందాను. అప్పుడు దేవదానవులతో యుద్ధం చేసినప్పుడు, అలాగే ఇప్పుడు కూడా మీ అందరి సహాయం నాకు అవసరం. అదేవిధంగా వాళ్ళిద్దరూ ఆ అన్నదమ్ములిద్దరూ ఉన్నారే నృపాత్మజౌ, వాళ్ళిద్దరూ కూడా పరే పారే సముద్రస్య సంప్రాప్తౌ వరుణాలయం సీతాయా పదవీం ప్రాప్య. వాళ్ళిద్దరూ కూడా సీత ఎక్కడుందో తెలుసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే హనుమంతుడు వచ్చి వెళ్ళాడు కాబట్టి సీత ఎక్కడుందో తెలుసుకున్నటువంటి వాళ్ళై ఆ రాజకుమారులు ఇద్దరు కూడా వానరులతో సహా ఇప్పుడు సముద్రానికి అవతల ఒడ్డుకి చేరుకుని అక్కడ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది ఆలోచించి చెప్పండి మీరందరూ అంటున్నాడు మళ్ళీ. అదేయా చేయ యథా సీత వధ్యౌ దశరథాత్మజౌ. నాకు కావాల్సింది ఏమిటి చెప్తాను వినండి మీరు అంటున్నాడు. ఎవరిని? కుంభకర్ణుడితోనూ మిగిలినటువంటి వాళ్ళంతా అల్టిమేట్గా నాకు కావాల్సింది ఏమిటంటే అన్నాడు, అదేయా యథా సీత. ఇప్పటిదాకా విభీషణుడు సీతను తీసుకెళ్ళి ఇచ్చేయాలని చెప్పాడు కదా, అందుకనమాట సీతను ఇవ్వడం అనేటువంటిది కాదు, ఇవ్వకూడదు. అందుకని మీరెవరు సీతను ఇమ్మని చెప్పకూడదు అని అర్థం అనమాట. అంటే విభీషణులు ఏమన్నా చెప్తారో అని భయం వీడికి. సొంత తమ్ముడు విభీషణుడు చాలా మరి ఇదేటువంటి వాడు ఇప్పటిదాకా వీడిని చావగొట్టాడు కదా. అందుకని అదేయా యథా సీత, సీతను తిరిగి ఇవ్వకుండా ఉండేటువంటి ఉపాయం ఏమిటి? వధ్యౌ దశరథాత్మజౌ, ఆ సీత భర్తను ఆ మరిది అయినటువంటి దశరథ కుమారులు అయినటువంటి వాళ్ళని చంపడం ఎలాగా?
భవద్భిర్మంత్రితాం మంత్ర సునీతం చాభిధీయతాం. అందుకని మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఈ విషయంలో తగినటువంటి విధంగా ఉపాయం ఆలోచించి చెప్పండి అంటున్నాడు వాడు. నహి శక్తిం ప్రపశ్యామి జగత్యన్యస్య కస్యచిత్ సాగరం వానరైస్తీర్త్వా నిశ్చయేన జయో మమ. అయితే వానరులతో కలిసి ఆ సముద్రం అనేటువంటి దాన్ని దాటి ఇక్కడ దాకా రావడం అనేటువంటి శక్తి ఉందే, అది ఇక్కడ దాకా వచ్చారనుకో, వస్తే వచ్చినప్పటికీ విజయం నాదే అని చెప్పి నాకు దృఢంగా తెలుసు అంటాడు. అంటే వాడు వస్తారని ఒప్పుకున్నాడు. అంతకుముందేమో ఇక్కడ దాకా ఎవరు వస్తారని దబాయించాడు, సముద్రం దాటి రాగలరేమిటి వానరులని. ఇప్పుడేమంటున్నాడు, వాళ్ళు రాలేరు అంటున్నాడు. నహి శక్తిం ప్రపశ్యామి జగత్ అన్యత్ కశ్చిత్. ఎవరు కూడా ఇక్కడికి వస్తారనేటువంటి సాగరం దాటి ఇక్కడికి వస్తారనేటువంటిది. కానీ వచ్చినప్పటికీ కూడా జయో మమ, విజయం నాదే అంటున్నాడు. తస్య కామపరీతస్య నిశమ్య పరివేదితం కుంభకర్ణ ప్రచుక్రోధ వచనం చేదమబ్రవీత్. ఈ విధంగా మనసులో బాగా కామం ఎక్కినటువంటి వాడి యొక్క పరివేదనతో కూడినటువంటి మాటలు, లోపల ఆ వేదనతో కూడినటువంటి మాటలు విని కుంభకర్ణుడు కొంచెం కోపం వచ్చినట్టు వాడికి వచ్చి వాడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీత ఖలు సా ఇహాహృత సకృత్ సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం. నువ్వు లక్ష్మణుడిని నేను తర్వాత రాముడిని కూడా, వాళ్ళిద్దరిని కూడా నువ్వేమన్నా సీతని అక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో ఏమన్నా మాట్లాడి తీసుకొచ్చావు ఏమిటి ఏమన్నాను, వాళ్ళతో బలాబలాలు ఏమిటి తెలుసుకుని తీసుకొచ్చావా అంటే ఏమిటి, వాళ్ళు లేనప్పుడు ఎత్తుకు తీసుకొచ్చావు, అంతేగా నువ్వు చేసిన పని. యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలుసా ఆహృత ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు. ఆ తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో నువ్వు తలబడి వాళ్ళ బలం అప్పుడు తెలిసేది కదా, అలా చేసామని తీసుకొచ్చావా, లేదా సకృత్ సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం నిమ్నేయామునం. ఈ విషయంలో పోనీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ మీరు చెప్పండి అని అంటున్నావు, ఇలా ముందు పోనీ ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏమన్నా అడిగావా, ఏం చేయాలని అప్పుడు అబ్బాయిని అడిగావా నువ్వు, ముందు నీకు తోచినట్టు చేసేసావు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, పైగా ఇక్కడ ఉదాహరణ ఏమిస్తున్నాడంటే యమునేవ యామునం అంటే ఎలా అంటే, యమునా నది పైనుంచి కిందకి భూమి మీదకి పడేప్పుడు ఉందే, ఆ యమునోత్రి దగ్గర ఉన్నటువంటి కిందకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుండాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా తన యొక్క నీటితో నింపేసింది. తర్వాత మళ్ళీ ఆ పైనుంచి పడిన తర్వాత ప్రశాంతం అవుతుంది కదా, ఆ తర్వాత మళ్ళీ వాటన్నిటినీ నింపడం అలా నింపలేదు. ఆ పైనుంచి పడుతున్నప్పుడు నిండిపోయినట్టుగా ఉంటుంది, మళ్ళీ అవన్నీ స్పిల్ అయిపోతుంది, నిండిపోయినట్టుగా ఉంటుంది. మళ్ళీ పడడం అయిపోయిందిరా, శాంతం అయిపోయింది, కిందకు వచ్చిన తర్వాత చూస్తే అంత నిండి ఉండవు. అలా ఉంది నువ్వు చేసిన పని అంటున్నాడు. సర్వమేతన్మహారాజ కృతం అప్రతిమం తవ విధీయేత సహాస్మాభిర్ ఆదావేవ అస్య కర్మణ. ఆదావేవ అంటే మొదట్లోనే
అస్య కర్మణ నువ్వు చేసినటువంటి ఈ పని చెయ్యకముందు మొదట్లోనే అస్మాభి విధీయేత మాతో నువ్వు ముందే నువ్వు చెప్పి మాతో కన్సల్ట్ చేసి ఉండాల్సింది అంటున్నాడు. నువ్వు చేసినటువంటి పని ఉందే, పరస్త్రీహరణం అనేటువంటిది నువ్వు చేసావు, ఇంకో భార్యను ఎత్తుకొచ్చావు. అది నువ్వు వాళ్ళు చూడకుండా వాళ్ళని మోసం చేసి వాళ్ళు లేనప్పుడు ఎత్తుకొచ్చావు. కానీ ఇదంతా కూడా నువ్వు చేసినటువంటి పని ఉచితమైన సరైనటువంటి పని కాదంటున్నాడు. అబ్బా ఏమిటి కుంభకర్ణుడు రాక్షసుడు అంత బాగా అంత ధర్మంగా చెప్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది తమాషా. అది చాలా విచిత్రంగా ఉంటుంది. నువ్వు అసలు ఫస్ట్ చేసింది ఏమిటంటే మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు మమ్మల్ని వాళ్ళందరూ ఇంకా ద్వారం దగ్గర ఇంచుమించుగా వచ్చేస్తున్నప్పుడు ఇప్పుడు మమ్మల్ని పిలిచి మమ్మల్ని నువ్వేమో ఇలా మనకి వస్తారేమో, వస్తే విజయం మందే, నాకు ఇలా ఉండాలి, వాళ్ళని వధించాలి ఇవన్నీ అని చెప్తున్నావు. అసలు ఎందుకు ఇంతదాకా తెచ్చుకున్నావు అంటున్నాడు అనమాట. ముందు నువ్వు అనుకున్నటువంటి పని నువ్వు చేసేసేసి పైగా వాళ్ళు లేకుండా చేసి రహస్యంగా ఎత్తుకురావడం ఏమిటి అసలు? అది వాళ్ళ లాజిక్. అది చెప్తున్నాడు అన్నమాట వాడు. అందుకని ఇలాంటి అధర్మమైనటువంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేటువంటి అనుచితమైనటువంటిది నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు ముందే మమ్మల్ని అడిగి ఎలా చేయాలో అనేటువంటిది అప్పుడు సలహా తీసుకోవాలి. నువ్వు అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు అడుగుతాడు అంటున్నాడు వాడు. అంటే వీడు చెప్తుంది ధర్మానికి అనుకూలమా ధర్మానికి వ్యతిరేకమా ముందు మనకు కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట వీడు చెప్తున్నట్టు మాట. ముందు న్యాయేన రాజకార్యాణి యక్కరోతి దశానన నస సంతప్యతే పశ్చాత్ నిశ్చితార్థమతి నృపః. ఓ దశానన పత్తెలకాయలున్నటువంటి ఓ అన్నగారు, రాజకార్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో సరైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఉపయోగించేటువంటి వాడు న్యాయమైనటువంటి విధంగా రాజకార్యాలనేటువంటి చేయాలంటే అది ముందు చేసేప్పుడే అన్నీ వెల్ ప్లాన్డ్గా ఎలా చేయాలి. కానీ అయిపోయిన తర్వాత అయ్యో ఇలా అయిపోయింది అనేటువంటిది ఇలాంటి వాడు రాజు అయినటువంటి వాడు చేయకూడదు కదా. అలాగా వాడు అంతా అయిపోయిన తర్వాత ఇలా అప్పుడు ఇలా జరిగిందని చెప్పి దానికి ఇప్పుడు విచారం ఏమిటి అసలు ముందు ఆలోచించాలి ఇవన్నీ కూడా. అనుపాయేన కర్మాణి విపరీతాని యాని చ క్రియమాణాని దుష్యంతి హవీప్యప్రదేష్వివా. అంటే సరైనటువంటి ఉపాయములు అనేటువంటివి ఆలోచించి వాటిని ఉపయోగించి చేయవలసినటువంటివి ఏవైతే ఉంటాయో, అలాగే శాస్త్రానికి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను అవి దోషం అంటే మనకి దోషాన్ని ఇస్తాయి. దాని ఫలం అంతా కూడా దోషమే కదా చేస్తే. అవి అభిచార యజ్ఞం, అభిచార హోమానం చేస్తారు. అంటే మామూలుగా అవి కూడా హోమమే. ఆ అభిచార హోమం అంటే అర్థం ఏంటంటే ఇంకోటి నాశనం చేయడం కోసం, ఇంకోటిని చేయడం కోసం చేసేటువంటిది అభిచార హోమాలు. అవి చేస్తారు. ఇది అంటే ధర్మానికి వ్యతిరేకమైనటువంటి విధంగా చేసే పనులు అన్నమాట. అంటే ఇక్కడ వీడు ధర్మం అంటే ఏమిటి, ప్రొసీజర్ ప్రకారం అర్థం. వీడు ఎలా అర్థం చేసుకోవాలంటే ధర్మం అంటే ఇక్కడ ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్. నువ్వు రాజువి, అందుకని రాజధర్మం ప్రకారం ఒక ప్లాన్ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. అది లేకుండా వ్యతిరేకమైనటువంటి విధంగా చేస్తే అభిచారంలాగా అంటున్నాడు. వీళ్ళు చేసే అభిచారం కాదేమిటి మరి. అందుకని క్రియమాణాన్ని దుష్యంతి అప్రియతే శివ. ఆ విధంగా వ్యతిరేకమైనటువంటి విధంగా అపవిత్రమైనటువంటి అభిచారం అయినటువంటి వాటిలో ఉండేటువంటి విధంగా ఉంటాయి. పశ్చాత్ పూర్వకార్యాణి కర్మాణి అభిచికీర్షతి పూర్వం చ అపరకార్యాణి స నవేద నయా నయౌ.
కార్యాణి పశ్చాత్, ముందు చేసేసినటువంటి పనుల గురించి పశ్చాత్ కర్మణ్యభిచరతి అభిచికీర్షతి. చేయవలసినటువంటి ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేటువంటి తెలియకుండా ముందు చేయాల్సిన పని తర్వాత చేయాల్సిన పని ముందు చేస్తే అది నీతి అనేటువంటి దానికి, అంటే ఏది నీతి ఏది అనీతి అనేటువంటి తెలియనటువంటి వాడు చేస్తాడు అలాంటి పని. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి. రామలక్ష్మణుని చంపాలని ఇప్పుడు అంటున్నావు నువ్వు, ఇప్పుడు చంపేది అది వీడి ఉద్దేశం. అంటే వీడు చెప్తున్నటువంటి దాంట్లో అర్థం ఏమిటంటే, నువ్వు ఆమె ఇంకోటి భార్య, నాకు ఇష్టమైంది, నీకు మనసు పడ్డావు అని తెచ్చుకోవాలి. మరి అలాంటప్పుడు ఇప్పుడు వాడు చూసారా, వాళ్ళందరినీ కలుపుకొని వాడంతా యుద్ధానికి వచ్చి సిద్ధంగా ఉన్నాడు, మన ద్వారం దగ్గరికి వచ్చాను సిద్ధంగా ఉన్నాడు. అదే ఇప్పుడు అందుకే నువ్వు పిలిచామా మనంతా. నేను ఇప్పుడు ఏం చేయాలంటావు? నువ్వేం చేయాలి సార్? ముందు వాడిని వధించేటువంటి పని ముందు చేయాల్సిన పని, ముందు వాడిని చంపేసి వాడిని తెచ్చుకోవాలి. అప్పుడు ఈ గోళ ఉండదుగా. అది వాడు చెప్తోంది. అంతేగాని ఇంకోటి భార్యని ఎత్తుకురావడం తప్పంటులే వీడు. అది వీడి లాజిక్. అంటే ఇది చాలా తమాషాగా ఉంటుందన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. యహ పశ్చాత్ పూర్వకార్యాన్ని కర్మాణి అభిజికీర్షతి, చేయవలసినటువంటి పనులు ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేటువంటి తెలుసుకోవాలి కదా. పూర్వం చ అపర కార్యాన్ని, ముందు చేయాల్సిన తర్వాత ముందు వాళ్ళని చంపేసేసి ముందే తీసుకొచ్చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఎలా చంపాలంటావు ఏమిటి నువ్వు? అంటున్నాడు వీడు. అంటే మన ఇంట వంట ఉందా అలాంటిది అని అర్థం అన్నమాట. మన ఆచారం ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, మన ఇంట వంట అన్నటువంటిది దానికి వ్యతిరేకమైన పనులు చేసామని బుద్ధి లేకుండా నువ్వు అసలు ముందు అడగద్దు మమ్మల్ని. నీకు తెలియదు అనుకో, నువ్వు మమ్మల్ని అడగాలి. ఇప్పుడు అడుగుతున్నావు, అప్పుడు అడగాలి ముందు మమ్మల్ని. అప్పుడు పని నీకు తెలియబోతే చెప్పు ఉండేవాళ్ళం. వాళ్ళు లేకుండా మాయ చేసి తీసుకురావాలని కర్మ మనకేం పట్టింది అనే ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఆ ఇద్దరిని ముందు అసలు చంపేసేస్తే, ఆ ఇద్దరు లేరనుకో, ఆవిడ ఎత్తుకొచ్చేసావు, ఇంకా ఆవిడ ఏం చేస్తుంది? వాళ్ళు లేరు, అలాగే మన వశం అయిపోతుంది. ఇంకా వానరులు గీనరులు వీళ్ళందరితో వాళ్ళ కాంటాక్ట్ ఉండదు. అది వీడి ఉద్దేశం. మొత్తం ప్లాన్ అంతా ఇంత పని జరిగి ఉండేది కాదు కదా. అంటే గోటికతో పోయేటువంటి దాన్ని గొడ్డలతో తీసుకొచ్చామన్నట్టుగా అనమాట. అది వీడు చెప్తుంది. వీళ్ళ లాజిక్ అదనమాట. అంతేగాని వీడు ఆవిడని పరస్త్రీని ఎత్తుకురావడం తప్పని కాదు, ఆ విషయం కాదు వీడు చెప్పేది. వీడి ధర్మం న్యాయం అంతా కూడా వీడు దీని గురించి అనమాట. అంటే మనకి అనుకూలంగా ధర్మం అనేటువంటి చెప్పడం అన్నమాట. ఇది అర్థం. చేయకూడనటువంటి పని అని తెలుసు మనకి. చేయకూడని పని మనం చేయకూడదు, చేస్తే తప్పని తెలుసు. దాన్ని మనకు అనుకూలంగా తీసుకొచ్చి చపలస్య కృత్యేషు ప్రసమీక్ష్యాధికం బలం ఛిద్రమన్యే ప్రపద్యంతే క్రౌంచశ్చ స్వమివ ద్విజాః. వాళ్ళు అవతల వాడి యొక్క బలం ఏమిటి అనేటువంటిది, అవతల వాడి యొక్క సమీక్ష చేసి అధికం బలం, అవతల వాడి యొక్క బలం ఎక్కువ అనేటువంటిది, ఎక్కువ తక్కువ అనేటువంటి ముందు సమీక్ష చేయాలి కదా. చేసిన తర్వాత అప్పుడు దానికంటే మనం ఎక్కువ బలాన్ని ఉపయోగం చేయాల్సినటువంటిది అవసరం ఉంటుంది. ఇది ఎలాగంటే వీడు క్రౌంచ పక్షులు అనేటువంటివి ఉన్నాయి, వాటి గురించి ఉదాహరణ ఇస్తున్నాడు. క్రౌంచ పక్షులు ఏం చేస్తాయంటే ఆ ఒక పర్వతాన్ని ఇటు నుంచి అటు దాటే ప్రయత్నం చేస్తాయి క్రౌంచ పక్షులు. అయితే
ఈ పర్వతాన్ని ఇటు నుంచి దాని మామూలు పక్షులు అయితే బాగా పైకి ఎగరగలవు. క్రౌంచ పక్షులు కొంచెం పెద్దగా ఉంటాయి. అవి అంత పైకి అంత ఎత్తి ఎగరేటువంటివి కావు. కానీ అవి ఈ పర్వతం దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాలనుకో, ఈ పర్వతంలో ఎక్కడైనా లోపల కన్నం ఉందా అని ఆడ చూస్తాడు, అందులో దూరి వెళ్ళడానికి. అది అంటున్నాడు అనమాట. క్రౌంచస్య స్వమివ ద్విజా ఛిద్రం అన్యే ప్రపద్యంతే. అంటే పర్వతం దాటి పైనుంచి ఎగిరి వెళ్ళాలి అనేటువంటిది. అలా కాకుండా ఇందులో ఎక్కడైనా కన్నం ఉందేమో దాంట్లో దూరి ఇటు నుంచి వెళ్ళొచ్చు అని ఇలా చూస్తుంటే అలా ఉంది నువ్వు ఇప్పుడు చెప్తుంది అన్నాడు. చపలస్యది కృత్యేషు ప్రథమేక్ష్య అధికం బలం. అవతల వాడి యొక్క బలం ఎక్కువ అనేటువంటి చూసి ఇప్పుడు తెలుసుకొని అప్పుడు దాన్ని మనం ఎలాగా అతిక్రమించాలి, ఇప్పుడు ఎలాగా అనేటువంటిది ఇప్పుడు దాంట్లో తేలిగ్గా ఎలా చేయడం అనేటువంటిది ఎలా ఉందంటే క్రౌంచ పక్షుల్లా ఉంది నువ్వు చెప్పినటువంటిది అంటున్నాడు. చరేదం మహదారబ్ధం కార్యం చింతితం దిష్ట్యా త్వాం నావధీత్ రామో విషమిశ్రమివ ఆమిషం. ఇది ఇక్కడ చెప్తున్నాడు తమాషాగాను. ఏంటంటే త్వయా ఇదం మహదారబ్ధం కార్యం అప్రతిచింతితం. నువ్వు చేసినటువంటి పని ముందు వెనకాల ఏమో ఆలోచించకుండా చేసేసావు. ఏది చేయాలి, సమంగా చేయాలనేటువంటిది. దిష్ట్యా అంటే అదృష్టవశాత్ అర్థం. దిష్ట్యా అంటే దిష్ట్యా త్వాంన అవధీత్ రామ. అదృష్టవశాత్తు నిన్ను ఇప్పటిదాకా రాముడు చంపలేదు. నువ్వు అప్రతిచింతితం కార్యం. ఈ అప్రతిమమైనటువంటి కార్యం ఉందే దాన్ని మహదారబ్ధం త్వయా, దాన్ని నువ్వు ప్రారంభించేసావు, తీసేసావు. దానివల్ల ఇప్పుడేమిటి, రాముడు నిన్ను వధించడానికి వస్తాడు. అదృష్టవశాత్తు ఈ పాటికే నిన్ను వధించలేదు రాముడు. ఎలాగా అంటే ఉదాహరణ ఇస్తున్నాడు. విషమిశ్రమివ ఆమిషం. ఆమిషం అంటే మాంసం. మాంసంలో విషం కలిపేసిన మాంసం పెట్టేస్తే తినేస్తే వాడు ఎలా చస్తాడో అలాగా విషం కలిపినటువంటి మాంసం పెట్టినట్టుగా చంపినట్టుగా రావణుడు నిన్ను అదృష్టవశాత్తు ఇప్పటిదాకా చంపలేదు. అంతవరకు అంటే నువ్వు ఇప్పటికైనా మాకు చెప్పావు, మేము చేస్తామని అర్థం అన్నమాట. తస్మాత్ త్వయా సమారబ్ధం కర్మ హ్యప్రతిమం పరై అహం సమీకరిష్యామి హత్వా శత్రుంస్తవా అనఘా. అందుకని ఏడవకు, ఊరికి ఏడవకు, గోలబెట్టకు. అనఘాట పైగాను నువ్వే పెద్ద పాపం చేశాను కంగారు పడకు అంటున్నాడు. మళ్ళీను అనఘాట. అనఘా అని ఎవరిని అంటారు? ఏ పాపము చేయనటువంటి వాడిని అంటారు, పాపం లేనటువంటి వాడిని. వీడు వాడిని అనఘా అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి మరి వాళ్ళంతా కూడా రాక్షస కృత్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు కదా. వాళ్ళకి ఇది పాపం కింద లిస్టులో ఉండదు, పాపం కింద లెక్క కాదు. నువ్వు చేసింది పొరపాటు చేసావు. ఏమిటంటే వాళ్ళని చంపకుండా ముందే చంపేసి తీసుకురావాల్సినప్పుడు వాళ్ళని చంపేసి తీసుకొస్తే అది సరిపోయేది, కానీ అది చేయకుండా పొరపాటు చేసావు నువ్వు. కానీ నువ్వేం పాపం చేయలేదు, పర్లేదు. వాడిని ఓదారుస్తున్నాడు అన్నమాట వీడు. అందుకని తస్మాత్ త్వయా సమారబ్ధం కర్మ హ్యప్రతిమం పరై. నువ్వు మిగిలినటువంటి వాళ్ళు, శత్రువులైనటువంటి వాళ్ళు, వాళ్ళతో అనుచితమైనటువంటి విధంగా కర్మ ప్రారంభించావు. అనుచితమైనటువంటి విధంగా అంటే వాళ్ళు అసలు ముందు ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరిని చంపేసేసి తీసుకొస్తే ఇంత గొడవ ఉండేది కాదు కదా. అనుచితంగా చేసావు నువ్వు చేసిన పని, అలా ప్రారంభించావు నువ్వు ఈ పనిని. అయినప్పటికీ పర్వాలేదు. అహం సమీకరిష్యామి హత్వా శత్రుంస్తవానఘ. నేను శత్రువులు అందరూ ఉన్నారే, ఎవరు రామలక్ష్మణులు, ఆ సుగ్రీవుడితో ఉన్నటువంటి వానరులు, వాళ్ళందరినీ
వాళ్ళందరి సంగతి నేను చూస్తాను, నువ్వు కంగారు పడకు, ఏడవకు ఇప్పుడు అంటున్నాడు. అండి అహం ఉత్సాదయిష్యామి శత్రుస్తవ నిశాచర యది శక్ర వివస్వంతౌ యది పావకమారుతౌ తానహం యోధయిష్యామి కుబేరవరుణామపి. నీకేం భయం లేదురా. ఒకవేళ ఇంద్రుడు, వివస్వంతుడు అంటే సూర్యుడు, పావకవు, మారుతవు, అగ్ని, వాయువు. పావకుడు అంటే అగ్ని, మారుతావు అంటే పావక మారుతావు అగ్నివాయువులు. అక్కడేమో శక్ర వివస్వంతవు అంటే ఇంద్రుడు, సూర్యుడు, పావక మారుతావు అంటే అగ్ని, వాయువు. అలాగే కుబేర వరుణావపి, కుబేరుడు, వరుణుడు, వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రాముడి తరఫున వచ్చినప్పటికీ కూడా అహం ఉత్సాహదయిష్యామి తవ శత్రువున్, నీ శత్రువులందరినీ కూడా నేను నాశనం చేసేస్తాను. అందుకని నువ్వేమీ కంగారు పడద్దు. గిరిమాత్ర శరీరస్య మహాపరిఘయోధినః నర్దతస్తీక్ష్ణతంష్ట్రస్య విభీయా త్వయి పురందరః. అరే, నా శరీరం పెద్ద పర్వతం లాంటిది. నేను యుద్ధంలోకి వెళ్ళేప్పుడు ఎలా వెళ్తాను, వాడు పెద్ద పర్వతం లాంటి శరీరంతో ఉంటాను. నా చేతిలో ఉన్నటువంటిది మహాపరిఘయోధిన, మహాపరిఘాయుధం నా చేతిలో ఉంటుంది. నర్దత తీక్ష్ణతంష్ట్రస్య, నా దవడలున్నాయే మహాభయంకరంగా ఉంటాయి. అవి నర్దనం చేస్తూ ఉంటాయంటే నవిలేస్తాం. శత్రువుని ఊరికే చంపడం, యుద్ధం చేయడం కాదు, నవిలేసి తినేస్తూ ఉంటాను వాళ్ళందరినీ. అలా ఉంటాయి. దీనివల్ల విభీదయాత్ వై పురందర, ఇంద్రుణ్ణి కూడా భయపెట్టగలవు. ఇవన్నీ కూడా అంటే ఇంద్రుడు కూడా భయపడిపోవాల్సిందే మన చూస్తే. ఇంత భయంకరంగా ఉంటా నేను, నీకెందుకు నువ్వు కంగారు పడతావు? ఆఫ్టర్ ఆల్ వాడు మానవులు, వానరులు, ఇంద్రుడే భయపడి తెస్తాడు నన్ను చూస్తే. ఆ దిక్పాలకులు భయపడి తెస్తారు. అలాంటిది ఆ మానవులను, ఆ వానరులు, వాళ్ళ గురించి నువ్వెందుకు కంగారు పడతావు? నేను అసలు నువ్వేం కంగారు పడక్కలేదు. కాకపోతే నువ్వు అనవసరంగా ముందు నువ్వు చెప్పి ఉంటే అసలు ఉపాయం చెప్పేవాడు, వరే వాళ్ళని చంపేసి తీసుకొచ్చారా అని చెప్పేవాడు. అదొకటి నువ్వు చేయలేదు అంతే. ఇద్దరున్నప్పుడు, మానవులు ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళని చంపేసేసి తీసుకొచ్చేస్తే హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు అయినప్పటికీ పర్లేదులే, వాళ్ళందరూ ఏం చేయలేరు, నేను ఉన్నా కదా అంటున్నాడు. అది కుంభకర్ణుడి యొక్క ఎంత వాడు. పునర్మాం సద్వితీయేన శరేణ నిహనిష్యతి తతోహం తస్య పశ్యామి రుధిరం కామమాశ్వస. రాముడు నా మీద ఒక బాణం వేసి మళ్ళీ ఇంకో బాణం వేసే లోపల నేను వాడి రక్తం తాగేస్తాను. అది వీడు చెప్తున్నాడు. నా మీద ఒక బాణం వేస్తాడు రాముడు, మళ్ళీ ఇంకో బాణం తీసి వేయాలి కదా. ఒక బాణం వేసి రెండో బాణం వేసే లోపల వాడి రక్తాన్ని నేను తాగేస్తాను. పునర్మాంస ద్వితీయేన సరేన నిహనిష్యతి తతోహం తస్య పశ్యామి రుధిరం కామమాశ్వస. నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసం హాయిగా తీసుకో, నువ్వు ఊరికే టెన్షన్ పడకు, హాయిగా ఉండు అంటున్నాడు. అంటే రాముడు ఎంత వేగంగా బాణం వేస్తాడు అనేటువంటి తెలుసు కదా వీళ్ళకి. ఎందుకంటే కరదూషణని ఎలా చంపేశాడో తెలుసు, 14,000 మందిని వాళ్ళందరినీ కూడా. వీడికి తెలియదు, రావణాసురుడు తెలుసు. అందుకే వాడు హళిలు తెస్తాడు. బయటికి మాత్రం పెద్ద మేకపోతు గంభీర్యంలో మాట్లాడాడు, కానీ రావణాసురుడు లోపల మాత్రం గుండె దడదలాడుతుంది వాడికి. ఎందుకని ఒకటేమో కరదూషణ అందరినీ కూడా ఒక ముహూర్తం 1.5 సేపట్లో చంపేశాడు. మొత్తం 14,000 మంది పెద్ద యోధులందరినీ కూడాను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళ యొక్క నాయకులతో సహా చంపేశాడు. అందుకని తర్వాత హనుమంతుడు ఒక్కడే వచ్చి మొత్తం లంకడంతటినీ కూడా చాలా మంది చంపేశాడు, లంకనం చేశాడు. అవన్నీ ఈ రెండు ఉన్నాయి కదా వాడికి లోపల. అందుకని రావణాసుడికి లోపల దడ. కానీ ఈ రెండు జరిగింది వీడికి తెలియదు, కుంభకర్ణుడికి. ఎందుకంటే వీడు ఇవాళ లేచి చచ్చాడు. వాడు అందరు నిద్రపోయేటువంటి వాడికి ఏం తెలుసు? పైగా మామూలు నిద్ర, అది ఏం జరుగుతుందో వాడికి ఏం తెలియదు. అందుకని వీడేమో ఇలా చెప్తున్నాడు, వాడికి లోపల దడదలాడుతుంది.
కానీ బయటికి మాత్రం మన ఏం చేస్తారు, విజయం మనదే అంటాడు వాడు రావణాసురుడు. అది వాడి అంతా గొలవ అంతా కూడా ఉంటాడు. అందుకని వీడు ఏమంటున్నాడంటే రాముడి యొక్క బాణం ఒకటి వేసిన తప్ప రెండో వేడే సమయం పడుతుంది కదా, ఈ లోపల వాడు రక్తం తాగేస్తానంటున్నాడు. వీడి భయం ఏంటంటే రాముడి యొక్క బాణం యొక్క వేగం వీడికి కొంత తెలుసు, కానీ అయినప్పటికీ పర్వాలేదు మన తమ్ముడు చంపేస్తాడు వాడిని, మళ్ళీ ఒక ధైర్యం తిప్పుకుంటాడు లోపల తనకి తనే. ఇదంతా కూడా ఇప్పుడు భయమేగా మరి. వధేన వై దశరథే సుఖావహం జయం తవ ఆహర్తుమహం యతిష్యే హత్వా చ రామం సహ లక్ష్మణేన ఖాదామి సర్వాన్ హరియూథ ముఖ్యాన్. వీడు చెప్తున్నాడు, నీకు దశరథనందుడైనటువంటి రాముణ్ణి వధించి నీకు విజయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తానంటున్నాడు. ప్రయత్నం చేస్తాడు, ఇదేంటిది నిశ్చయంగా చంపేస్తాను ఇప్పుడు దా చెప్పాడా, వాడు రక్తం తాగుతా అన్నాడా? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వధేన వై దశరథే సుఖావహం జయం తవ ఆహర్తం యతిష్యే, నీకు సుఖంగా ఉండేటువంటి విధంగా విజయం అనేటువంటిది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. హత్వాచ రామం సహ లక్ష్మణేన, రాముణ్ణి లక్ష్మణుడితో కూడా రాముడిని చంపేసి ఖాదామి సర్వాన్ హరియూథ ముఖ్యాన్, ఆ వానర సైన్యంలో ముఖ్యమైనటువంటి వాడు అసలు అందరూ ఉన్నారే వాళ్ళని రామలక్ష్మణుడి ఇద్దరినేమో వధించేస్తాను, మిగతా వాళ్ళందరినీ తినేస్తాను, నేను వానరులందరినీ తినేస్తాను. రమస్వకామం పిబచ అవ్యగ్రవారుణి కురుష్వ కార్యాణి హితాని విజ్వరః. ఇప్పుడు ఏమంటున్నా అంటే వాడు చివరికి వాడు ఇచ్చేటువంటి కంక్లూజన్ ఏం చెప్తానంటే వాడు కుంభకర్ణుడు, నీకెందుకురా ఇదంతాను, నువ్వు హాయిగా తాగిపడి ఉండి ఇక్కడ, అది వాడు చెప్తుంది. రమస్వ కామం, బాగానే ఇష్టం వచ్చినట్టుగా అనుభవించు కామం, నువ్వు ఇక్కడ ఉండు, నీకెందుకు, నువ్వు నువ్వు ఏదో చేయాల్సిన పని చేసావు, మంచో చెడో, ఇప్పుడు నీ దాకా రాకుండా మేము చూసుకుంటాం, నేనున్నాగా నేను చూస్తాను, ఏడవకు. రమస్వకామం, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎవరితో కావాలని చేత్తోనో ఎవరితో కావాలని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తూ ఉండు. పిబచ అగ్వ్యవారుణి, బాగా చక్కగా శ్రేష్టమైనటువంటి దాన్ని తాగుతూ ఉండు, హాయి కంటిన్యూస్గా తాగుతూ ఉండు, అంటే నీకు టెన్షన్ లేకుండా. కురుష్వ కార్యాణి హితాని విజ్వరః, నీకు హితమైనటువంటి పనులు ఏమున్నాయో అవన్నీ కూడా విజ్వరః, జ్వరం లేకుండా అంటే భయం వణుకు లేకుండా, జ్వరం అంటే ఇక్కడ వణుకు అనమాట, లోపల వణుకుతున్నాడు వాడు తెలుసు, వణుకు లేకుండా నువ్వు హాయిగా ఉండరా, నువ్వు హాయిగా ఎప్పుడు కావాలంటే ఒకటి తాగుతూ ఉండు, నువ్వు అనుభవిస్తూ ఉండు, నీ కామం చేసుకుంటూ ఉండు, మేము చూస్తానులే. మయా తు రామే గమితే యమక్షయం చిరాయ సీత వసుభా భవిష్యతి, సీత నీకు లొంగలేదనే కదా ఏడుస్తున్నావు, రాముడిని నేను వధించేసిన తర్వాత ఇంక సీత ఏం చేస్తుంది నీకు వశం కాకుండాను, వాడు రాముడు బతికున్నాడు కాబట్టి వాడిని తలుచుకుంటూ ఉంది, నీకు వశం కావట్లేదు, నేను రాముడిని చంపేస్తా కదా, ఆ పని నేను చూస్తాను, అందుకని నీ పని నువ్వు చూసుకో, సీత నీకు వశం అవుతుంది, ఊరికి భయపడకు అని అభయం ఇస్తున్నాడు అన్నమాట వీడు కుంభకర్ణుడు. అది ఇక్కడ ఈ దీంతో ఈ సర్గ పూర్తి అయిపోయింది, 12వ సర్గ. రేపు మనం 13వ సర్గలోకి వస్తాం. రేపు ఇంక మహాపారసుడు అని ఇంకోటి ఉంటాడు, వాడు భయంకరమైనటువంటి రాక్షసుడు, వాడు ఒక ఉపాయం చెప్తాడు అన్నమాట. వాడేం చెప్తాడో రేపు చూస్తాం. ఇప్పుడు అన్నీ కూడా మనం ఇలాంటివే వీళ్ళ రాక్షసులు ఉపాయాలంటే మధ్య మధ్యలో విభీషణుడు మళ్ళీ మధ్యలో బ్రేక్ కొడుతూ ఉంటాడు వీళ్ళని, వాడు బ్రేక్ కొట్టేప్పటికీ వీడికి గుండెలో ఇది ఉంటుందన్నమాట. అందుకని వీడు ఇంకా కొంచెం ఆ తర్వాత వీడు వదిలేసి వెళ్ళిపోతాడు తర్వాత. అందుకని రేపు మనం చూస్తాం అది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.